తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో కోల్డ్ వేవ్ సంఖ్య పెరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివరిలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కొద్దిమేర చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కోల్డ్ వేవ్ కూడా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటివరకు కూడా కొంచెం డ్రై వెదర్ కనిపించింది. రానున్న రోజులు మరింత చలి తీవ్రత పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి నవంబర్ 2వ వారంలో మనము ఇంచుమించు తీవ్రమైన కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలాగే సెంట్రల్ తెలంగాణలో చూసాము. తర్వాత మనకి సెనియార్ తుఫాను యొక్క అల్పపీడనం ఏర్పడటంతో మనకి విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి అక్కడి నుంచి మనకి ఈ ఉత్తర గాలులు అనేవి కట్ ఆఫ్ అయిపోయి తూర్పు గాలులు మాయిశ్చర్తో కూడిన గాలులు రావడం వల్ల సెనియార్ తుఫాను, ఆ తర్వాత దిత్వా తుఫాను, ఈ రెండు కంటిన్యూ అవడం వల్ల విండ్ ప్యాటర్న్ అంతా మనకి ఉత్తర భారతదేశం నుంచి కాకుండా ఇటు తూర్పు నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి రావడంతో మనకి టెంపరేచర్లు అనేవి మళ్ళీ పెరిగి ఇంచుమించుగా నార్మల్ టెంపరేచర్స్ అంటే ఒక 12 డిగ్రీల నుంచి 19 డిగ్రీలు 20 డిగ్రీల వరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ దిత్వా తుఫాను తాలూకు అల్పపీడనం కూడా నిన్నటికి పూర్తిగా బలహీనపడింది. సో ఈ విండ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ గ్రాడ్యువల్గా చేంజ్ అయ్యి మనకి ఈశాన్య గాలులు ప్రస్తుతం వస్తున్నాయి, తూర్పు ఈశాన్య గాలులు ఉన్నాయి. ఇవి రాగల 2-3 రోజుల్లో మనకి ఉత్తర దిశ నుంచి కూడా గాలులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు మళ్ళీ మనకి క్లౌడీనెస్ కూడా పూర్తిగా తగ్గిపోయి క్లౌడ్లెస్ నైట్స్ ఇవన్నీ ప్రారంభం అవడంతో రాగల 2-3 రోజుల్లో గ్రాడ్యువల్గా 2 నుంచి 3 డిగ్రీలు టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా తగ్గే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో టెంపరేచర్లు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. మన సెంట్రల్ తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు ప్రస్తుతం రాగల 2-3 రోజుల్లోనూ. తదుపరి విండ్ ప్యాటర్న్ పూర్తిగా చేంజ్ అయినాక మరొక 2-3 డిగ్రీలు తగ్గి ఇంచుమించుగా ఒక వారం రోజుల్లో మళ్ళీ మనం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంచెం కోల్డ్ వేవ్ పరిస్థితులు, ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలో కూడా మనకి ఈ మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ ప్రాంతంలో కూడా కోల్డ్ వేవ్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంది సార్? హైదరాబాద్లో ప్రస్తుతం మనకి అరౌండ్ 17 నుంచి 19 డిగ్రీస్ వరకు గత 2-3 రోజుల్లో కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్లో కూడా మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ అనేవి ఫాల్ అయ్యి ఈ రేపటికి అరౌండ్ 16 to 15 డిగ్రీస్, ఆ తర్వాత మరొక 2 డిగ్రీలు రాగల 2-3 రోజుల్లో దిగి ఇంచుమించు 12 నుంచి 13 డిగ్రీలు ఈ వారాంతానికి లేదా మనకి సోమవారం మంగళవారం సమయానికి ఇంచుమించు ఒక 3-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ టెంపరేచర్లు ఫోర్కాస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నార్త్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలో మనకి మినిమం టెంపరేచర్లు సాధారణ స్థితి కంట కొద్దిగా స్వల్పంగా అటు ఇటుగా 2-3 డిగ్రీలు అటు ఇటుగా కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలో సాధారణం కంట కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.